ప్రకటన ఖచ్చితంగా కాకతీయుల యొక్క ఘనకీర్తి కోసం మేము చెప్పట్లేదు. కాకతీయులు మనకు బతికిచ్చిండ్రు, చెరువులు ఇచ్చిండ్రు, కాబట్టి వారిని బర్కత్ ఉంటుంది, వారి యొక్క పేరు పెట్టుకుంటారన్న ఉద్దేశంతో చెప్పినాం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా అందులోనే ధన్యవాద ప్రసంగంలో చెప్పారు. ఇవాళ మేము తెలంగాణ తల్లిని మార్చినాం అతి సామాన్యంగా ఉండాలని. చెప్పేవాళ్ళు ఎవరు అధ్యక్ష? అతి సామాన్యంగా ఉండాలంట, నగలు ఉండొద్దంట, వడ్డానం ఉండొద్దా? చెప్పేవాళ్ళు మాత్రం వారి కుటుంబ సభ్యులు మాత్రం నగలు వేసుకుంటారు, వడ్డానాలు వేసుకుంటారు, కోట్ల రూపాయలైన వాచులు పెడతారు, అదేవిధంగా అన్ని చేస్తారు. వారు మాత్రం తెలంగాణ మహిళ చాలా అతి సామాన్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. అంతేకాదు తెలంగాణ తల్లి నుంచి వెళ్ళి బతుకమ్మని వేరు చేయడం అంటే తెలంగాణ బతుకును అవమానం చేయడం తప్ప మరొకటి కాదు. తెలంగాణ తల్లి ఉద్యమాగ్నిలో పుట్టింది. ఎవరి కుట్రల నుంచేలో, కువారం నుంచేలో, ఓర్వలేని తన నుంచేలో పుట్టలేదు అధ్యక్ష. కాబట్టి ఆ తెలంగాణ తల్లిని మార్చడం, అదేవిధంగా మేము అడిగేది ఒకటే, రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిండ్రు, ఇవాళ పథకాలకు పేర్లు మార్చడమో ఇంకోటో చేస్తే ఇవాళ చేయలేనప్పుడు అది చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. దాన్నే మేము ఇవాళ విశ్వసిస్తున్నాం. పేర్లు మార్చడం కాదు, నెంబర్లు మార్చడం కాదు, ప్రజల యొక్క బతుకులు మార్చండి. ఆ ప్రజల బతుకులు మార్చే దాంట్లో ఖచ్చితంగా ఈ సమాజం గమనిస్తున్నది. మేమందరం కూడా ఇవాళ తెలంగాణ కళాతోరణాన్ని దాన్ని మార్చదలుచుకుంటే, చార్మినార్ రాజముద్రలా మార్చదలుచుకుంటే మేము వరంగల్ జిల్లా వాసులమే కాదు, మొత్తం తెలంగాణ యావత్తు ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం. అన్నం ఉన్నా లేకున్నా కూడా కాదు. అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, వరంగల్ మహనీయులైన రాణి రుద్రమదేవి సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా, తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సాక్షిగా, మా అక్క చాకలి ఐలమ్మ సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం నిలబడడానికి ఖచ్చితంగా పోరాడతాం. మీరు దయచేసి మార్చవద్దు. మారిస్తే మళ్ళా మేము వచ్చిన తర్వాత మళ్ళా మేము తెచ్చుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష వ్యవసాయ రంగం గురించి చాలా అందులో చెప్పారు. వ్యవసాయ రంగంలో 2014లో ఉండే పరిస్థితి ఏంటి, ఇవాళ పరిస్థితి ఏంటని చెప్పేసి ఒక్కసారి దయచేసి ఆలోచించండి అధ్యక్ష. ఇవాళ అందులో కూడా చెప్పారు వాళ్ళు ఏమైంది అధ్యక్ష, బ్రహ్మాండంగా మొత్తం కూడా ఇవాళ దేశంలో నెంబర్ 1గా చేసినామని చెప్పేసి దేశంలో నెంబర్ 1గా చేసి మీకు అందించిన 2014లో 14-15వ స్థానంలో ఉండే వరి విస్తీర్ణం కానీ, ఉత్పత్తి కానీ, ఉత్పాదకతలో నెంబర్ 1 చేసి మీకు అందించిన 2024 లెక్కలు చూడండి. ఆనాడు 24 లక్షల మెట్రిక్ టన్నులు వస్తే 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మొత్తం కూడా ఎఫ్సీఐకి అందించింది కూడా ఇలా గత ప్రభుత్వం. దాని నుండి ఇంకా మంచిగా చేయండి, ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం, మీకు మద్దతు ఇస్తాం. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ జరుగుతున్న ఇవాళ మా పవర్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఇవాళ అనేకం కూడా లో వోల్టేజ్తో అనేక కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి అధ్యక్ష. ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, ఇంతకుముందు 24 గంటల కరెంటు మేము ఇచ్చినప్పుడు మీ యొక్క రికార్డులో కూడా మీరు చూసినప్పుడు, సరే మీరు చూడండి, ఇవాళ మీ యొక్క పవర్ మినిస్టర్ గారు ఉన్నారు. ఇవాళ నీళ్లు భూగర్భంలో నీళ్లు తగ్గిపోయినప్పుడు, ఇవాళ మొత్తం మీద చెరువుల్లో నీళ్ళు లేనప్పుడు, రిజర్వాయర్లో నీళ్ళు లేనప్పుడు ఒకటేసారి కరెంట్ ఇవ్వడం వల్ల మొత్తం కూడా లో వోల్టేజ్ వచ్చేసి ఇవాళ అనేక మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, దీపావళి టపాసుల్లో పేలిపోతున్నాయి. కాబట్టి దయచేసి ఆ కరెంటుని ఇప్పటికైనా 50% ఎండిపోతుంది, వాటి కరెంటు పూర్తిగా ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా మన యొక్క ఆర్థిక శాఖ మంత్రి పవర్ మినిస్టర్ గారిని కోరుతున్నాం. అంతేకాదు అధ్యక్ష, నా యొక్క నియోజకవర్గం మొత్తం కూడా దేవాదుల ఆయకట్లో ఉంటుంది. దేవాదుల ఆయకట్లో నిజంగా దాని గురించి చెప్పాలంటే రాస్తే రామాయణం అంతా, చెప్తే భారతం అంతా అధ్యక్ష. ఎందుకంటే మా పక్కనే ఇవాళ దరిదాపుగా 1,50,000 ఆయకట్టు ఉంది అధ్యక్ష. ఈ యొక్క ప్రభుత్వం యొక్క నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఆర్థిక శాఖ మంత్రి గారు, అదే ఎల్ఏ మినిస్టర్ గారు కూడా చూస్తున్నారు, దయచేసి ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క నేరపూరిత నిర్లక్ష్యం వల్ల గత 60 రోజుల్లో 40 రోజులు మాత్రమే పంపులు నడిపినారు. దరిదాపుగా 5,14,000 ఎకరాలకు ఆయకట్టు ఇవ్వాల్సి ఉంటే కనీసం 3 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. ఆ 3 లక్షలకు కూడా ఇవాళ ఏం చేసిందంటే అధ్యక్ష, 34 రోజులు ఒక 6 కోట్లు 7 కోట్లు పేమెంట్ చేయలేక ఓఎండ్ఎం స్టాఫ్ మొత్తం స్ట్రైక్ చేస్తే ఇలా కింద ఎస్సీ కానీ, డిఈ కానీ, లేకపోతే ఈఎన్సీ కానీ, చివరికి రాహుల్ బొజ్జ గారు కూడా ఫోన్ చేసినాం, మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేస్తే లాస్ట్కి 30 రోజుల తర్వాత 6 కోట్లు ఇచ్చింది అధ్యక్ష. ఎంత నేర్పూరిత నిర్లక్ష్యం అధ్యక్ష. 6 కోట్లు ఇవ్వకుండా ఇలా 600 కోట్ల నష్టం జరుగుతుంది ఇలా దేవాదుల ఆయకట్టుకి. మీరు దయచేసి నేను చెప్పింది తప్పైనట్లయితే
ఆ 34 రోజులే కాకుండా ఆ తర్వాత మళ్ళీ 3 రోజులు బంద్ అయింది, మళ్ళీ ఆ తర్వాత 3 రోజులు బంద్ అయింది. నా ప్రాంతంలో ఉండే కదా తపాస్పల్లి మొట్టమొదటిసారిగా 10 ఏళ్లలో 2 పంటలు ఇచ్చింది కదా, మొట్టమొదటిసారిగా ఎండిపోయింది. ఓ దిక్కున తపాస్పల్లికి నీళ్లు రావడానికే రావు. మా పక్కన బీర్లయ్య గారు వస్తారు, బీర్లయ్య గారు వచ్చేసి వారికి దాని కింద ఆయకట్టు ఉండదు, కాలువలు ఉండవు. కానీ మొత్తం కూడా వాళ్ళంతా నాయకులను తీసుకొచ్చి అన్న తపాస్పల్లి మొత్తం మాకే రావాలి, ఇటు కేసీఆర్ గారు తీసుకోపోతుంది, హరీష్ గారు తీసుకోపోతున్నారు అంటున్నారు. అసలు అదే నీళ్ళే లేవు. నీళ్ళు రాకపోవడానికి అలా ఓఎండే 34 రోజులు స్ట్రైక్ చేసింది. అదేవిధంగా కింద గండి రామారావు గారికి స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే వస్తారు, ఆడ ఆయకట్టు ప్రతిపాదిత లేదు, ఏం లేదు, మేము తీసుకోపోతామంటారు.